ఆదోని నియోజకవర్గంలో గల చిన్నారవాణం గ్రామంలో ఒక మంచినీటి ట్యాంకు కూలిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదృష్టవశాత్తు ఆ ట్యాంక్ కూలినప్పుడు అక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ లేకపోవడం ఒక శుభ పరిణామము. ఈ ట్యాంకు 2006లో కట్టించబడింది. వార్తలను చూస్తే అలా కనబడుతుంది మనకు. మరి ఈ యొక్క ట్యాంకు కట్టినప్పుడు ఆదోని ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన హయాంలోనే బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టబడింది. అది 2 ఏళ్ల కింద కుంగిపోయింది. మరి ఇలాగా అదేవిధంగా గత సంవత్సరం నాసిరకం పనులతో చేపట్టిన సంతేగుడ్డూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అది అసలు ప్రారంభానికి ముందే కుంగిపోయింది. అది మొత్తం నాసిరకం నిర్మాణం. మరి ఇలాగ సాయి ప్రసాద్ రెడ్డి గారి హయాంలో ఎన్నో మంచినీటి ట్యాంకులు, రోడ్డులు, ఎన్నో నాసిరకం నిర్మాణాలు జరిగాయన్నది నిరూపితమైంది. కాబట్టి ఖచ్చితంగా చిన్నారంలో ఇక నాసిరకం ట్యాంక్ నిర్మాణంపై విచారణ జరిపి అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే గత 15 ఏళ్ల కాలంలో ఆయన నిర్మించినటువంటి ట్యాంకులు కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కావచ్చు, అన్ని నిర్మాణాలపై విచారణ జరిపి మరి వాటిలో దోషులు కనుక కాంట్రాక్టర్లు కావచ్చు, మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మీద అందరిపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాధనము. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంకెవరో సొంత డబ్బుతో కట్టింది కాదు. అది మనమంతా ట్యాక్స్లు కడితే వచ్చింది, ఆ డబ్బుతో కట్టింది. మరి ఎన్ని గుండెలు ఉంటే మరి ఇలాంటి నిర్మాణాలు బట్టి ఇలాంటి నాసిరకం నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాల మీద తెస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే నిన్న చిన్నారవడంలో కొద్దిసేపు ముందే ట్యాంక్ కూలిపోయి ఉంటే అక్కడ చుట్టుపక్కల ఎంతమంది పిల్లలకు ప్రమాదం అయ్యేదనేటువంటి విషయం తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వము ఖచ్చితంగా చిన్నారవడం ట్యాంకు కూలి ఏదైతే ట్యాంకు పడిపోయిందో దానిపై విచారణ జరిపి ఆ యొక్క నిర్మాణం పైన, కాంట్రాక్టర్కు ఇచ్చిన కాంట్రాక్ట్ పైన, అన్నిటిపైన మొత్తం దానిలో నాణ్యత ఎలా ఉందని చెక్ చేసి దీనిపై ఖచ్చితంగా కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము. మీరు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డి గారి హయాంలో 15 ఏళ్లలో ఆయన కట్టిన ట్యాంకులు కావచ్చు, ఎలాంటి నిర్మాణాలు కూడా అన్నిటినీ మీరు ఒకసారి ఇంజనీర్లతో నిజాయితీగా చెక్ చేయించి మరి అందులో కాంట్రాక్టర్ల అవినీతి, మరి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి అవినీతి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పార్థసారథి గారు మీరు ఖచ్చితంగా నిజాయితీగా పాలించాలనుకుంటే మరి సాయి ప్రసాద్ రెడ్డి గారిపై కేసు నమోదు చేసి ఆయనకు జైలుకి పంపే కార్యక్రమము, అదేవిధంగా నాసిరకం నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కలిగిన నష్టానికి వారి నుంచి డబ్బు రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి మీరు అలా చేయని పక్షంలో సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎలాంటి కేసులు నమోదు చేయకుండా మరి ఆయన చేసిన అవినీతిని కూడా వదిలేస్తే మరి ఖచ్చితంగా మీరు ఈ అవినీతిలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి, మీకు కూడా ఏదైనా ముట్టిందని చెప్పి ఎలాగైతే ముందు నుంచి పుకార్లు వచ్చినా వాటిని నిజమని నమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ప్రతి నిర్మాణం పైన విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పి, సాయి ప్రసాద్ రెడ్డి పాత్ర ఉంటే ఆయన కూడా శిక్షించాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ పని మీరు చేయకపోతే కనుక మీ నిజాయితీని శంకించాల్సి వస్తుందని చెప్పి మనం చేసుకుంటున్నాము. మరీ ముఖ్యమైన విషయం ఏమంటే చిన్నారంలో ట్యాంకు ప్రమాద స్థితిలో అని చెప్పి మరి ఎమ్మెల్యే గారికి మరి ఆ గ్రామస్తులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఎమ్మెల్యే గారు మాత్రము ఆ ట్యాంకును పటిష్టపరచకుండా మరి తన పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. అప్పుడు ముందుగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, అయ్యా మీరు ఆదోని ఎమ్మెల్యే గెలిచారు, ఫస్ట్ ఆదోని సమస్యలను పట్టించుకోండి, తర్వాత మీ పార్టీ సమస్యలను పట్టించుకోండి. లేదు కేవలం పార్టీ మా ముఖ్యము, ప్రజలు ఎలాగైనా పాడైపోయిన అనుకుంటే మరి అన్నిటికీ ఒక కాలమే సమాధానం చెప్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, MHPS రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు.